సో వాళ్ళు వచ్చారు. గ్యాంగ్ ఏంటంటే 2 రకాల ప్లాన్లు వేశారు. వాళ్ళు ప్రొఫెషనల్ కదా, ప్రైమరీ ప్లాన్, సెకండరీ ప్లాన్ అని 2 వేశారు. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏదంటే ఈమె రియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని, అంటే రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. అంటే అతను ఎక్కడెక్కడ వెళ్తున్నాడు ఏంటి మొత్తం ఎప్పటికప్పుడు ఈమె మినిట్ టు మినిట్ చెప్పాలి. చెప్పిన తర్వాత మామూలుగా అయితే వీళ్ళ స్కెచ్ ఏంటంటే ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు అయితే వెహికల్స్ వేగంగా వెళ్ళిపోతుంటాయి, జనం అక్కడ పెద్దగా ఉండరు, అక్కడ వేద్దామని డిసైడ్ అయ్యారు ఈవినింగ్. సరే అని మొన్న 22వ తేదీ గ్యాంగ్ దిగారు. గ్యాంగ్కి వినయ్ ఏర్పాట్లన్నీ చేశాడు, మందు వ్యాపారాలు ఉండడానికి ఇవన్నీ కూడా రౌడీ షీటర్ చూసుకున్నాడు. సో గ్యాంగ్ దిగింది. ఈమెమో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది కదా, ఆవిడ బయలుదేరాడు బైక్లు అని ఆమె చెప్పింది. వీళ్ళు 2 కార్లు వాడారు, మొత్తం 9 మంది. వీళ్ళు కార్లలో బయలుదేరారు. సో అతని డీటెయిల్స్, అతని బండి వీడియో తీసి పంపింది, అంటే ఏ బండి ఏ కలర్ మొత్తం. సో అతని ఫోటోలు అన్ని కూడా వీళ్ళకి వచ్చేసాయి. సో రెండోది ఏంటంటే ఈ రౌడీ వినయ్కి కూడా ఆల్రెడీ చూపించి పెట్టారు. సో ఇవన్నీ తెలుసు కాబట్టి వీళ్ళు ఫాలో అయ్యారు. ఫాలో అయ్యి అతన్ని ఢీ కొట్టారు. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే ఇతను పొలంకి వెళ్తాడు. పొలంలో ఆల్రెడీ యాంబుష్ అంటే ఒక దగ్గర దాక్కొని ఉండి అటాక్ చేసి పొలంలో చంపేయాలనేది 2వ ప్లాన్. అక్కడ కొద్దిగా రిస్క్, ఎందుకంటే పొలంలో అక్కడెక్కడ పనిచేస్తుంటారు, అది ఓపెన్ ప్లేసు, మళ్ళీ రిట్రీట్ చూసుకుంటారండి. అంటే ప్రొఫెషనల్ గ్యాంగర్స్ ఎప్పుడు కూడా మామూలు వాళ్ళు ఏందో చంపే వరకు ఆలోచిస్తారు. ప్రొఫెషనల్ గ్యాంగర్స్ చంపినాక ఎలా అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, అందులో కూడా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటి, ఎస్కేప్ అయినాక ఎక్కడికి పోవాలి, లాయర్లు ఎవరిని పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం ప్లానింగ్ ఉంటుంది ప్రొఫెషనల్ గ్యాంగ్స్. అందుకని జనరల్ సుపారీ ఇంత డబ్బులు ఎందుకు ఇస్తారంటే జనరల్ గా మిస్ అవ్వదు. తర్వాత కూడా వాళ్ళు ప్లాన్డ్ గా మనం దొరికితే ఎలా మాట్లాడాలి ఇవన్నీ వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ సిస్టమ్స్ తెలుసు వాళ్ళకి, పోలీస్ వ్యవస్థ, జైలు ఇవన్నీ తెలుసు వాళ్ళకి, ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి కూడా వాళ్ళకి తెలుసు అనమాట. అందుకని దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ప్లానింగ్ అంతా అట్లా ఉంటుంది. సో వీళ్ళు కూడా అలాగ ప్లాన్ చేశారు. సో కార్ని, ఈ వెహికల్ని, 2 వీలర్ని ఫాలో అయ్యారు. ఫాలో అవుతూ ఒక దగ్గర పోయి గుద్దారు. గుద్దినాక పడిపోయారు. మామూలుగా వీళ్ళ ప్లాన్ ఏంటంటే గుద్దాలి, పడిపోయినాక కత్తులతో అటాక్ చేసి చంపాలి అనేది. కానీ ఈశ్వర్ రెడ్డి కొంత షార్ప్ ఉన్నాడు మనిషి. సో అతను గుద్దగానే అతను ఇది యాక్సిడెంట్ కాదా అనేది అతనికి అర్థమైపోయింది. యాక్సిడెంట్ కాదు, నన్ను కొద్దిగా కడప బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఉండడం వల్ల కూడా వాళ్ళలో కొంత ఇది చూస్తా ఉంటారు కదా. సో దాను ఇమ్మీడియట్ గా పడగానే గబగబాని లేచి పరిగెత్తగలిగాడు, అరిశాడు. జనం కూడా అక్కడెక్కడ వెహికల్స్ అన్ని ఆగడం, దాంతో గందరగోళం అయిపోయింది, వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. దాంతో అక్కడ నుంచి అతను ఎవరిదో వెహికల్ లిఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి నేరుగా 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మొత్తం కంప్లైంట్ ఇచ్చారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా సిఐ కొండారెడ్డి చాలా క్విక్గా ఇమ్మీడియట్ గా 2-3 బృందాలని దీనికోసమే కేటాయించి రంగంలోకి దించాడు. సో ఆల్రెడీ ఆమె ఫోన్ నెంబరు, ఆమెని ఫస్ట్ పట్టుకోగలిగారు. అట్లాగే సుధీర్ దొరికాడు. దాంతో ఇంకా వరుసగా గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా, అంటే ఒకటేమో ఫోన్లు ట్రాక్ చేశారు, రెండోది ఈ మనీ ట్రైల్ ఇతను ఎక్కడెక్కడ అమ్మాడు అవన్నీ కూడా ట్రాక్ చేయగలిగారు. సో మొత్తం అయితే చాలా పకడ్బందీగా కేసును అయితే పట్టుకోగలిగారు. ఇప్పుడు 11 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు 9 మంది, వీళ్ళు ఒక వీళ్ళిద్దరు కోసం మొత్తం అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరు జైలే. వీళ్ళిద్దరు జైలే. కాకపోతే ఏంటంటే వీళ్ళకి క్రైమ్ అలవాటు కాబట్టి గ్యాంగులకి ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించాలి దొరికినాక కూడా. అంటే ఇది హత్యాయత్నమే కదా, హత్య కూడా కాదు, మామూలుగా హత్యాయత్నమే కాబట్టి ఇంకా అదంతా ప్రూవ్ కావాలి. సో ముందు 1 నెల అయితే జైల్లో ఉంటారు. జైల్లో కూడా వీళ్ళకి ముందే ప్లానింగ్ ఉంటది. జైల్లో డబ్బు నేను చెప్పినా కదా, జైల్లో డబ్బులు ఉంటే బాగానే అత్తగారింట్లో అల్లులాగా ఉండొచ్చు. సో అవన్నీ ముఖ్యంగా కడప జిల్లాలో చాలా బాగా జరుగుతుంది, డబ్బులు ఉంటాయి. సో అలాగా వీళ్ళు ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు మాత్రం ఎవిడెన్స్ తో దొరికేసినట్టే కదా సార్ ఇప్పుడు, భార్యాభర్తలు, అదే లవ్వరునా అమ్మాయి. అదే ఇవన్నీ రేపు కోర్టులో సాక్ష్యాలు నిలబడాలి. ఆమెకు సంబంధం లేదన్నారు అనుకో, రేపు ఆమెకు సంబంధం ఉన్నట్టు నిరూపించడానికి ఫోను, కాల్ రికార్డర్లు,
కాల్ రికార్డులో Call తీస్తారు. సిడిఆర్ అంటారు కదా, కాల్ డేటా రికార్డు, అవన్నీ సబ్మిట్ చేయాలి, టెక్నికల్ ఎవిడెన్స్. అవును. ఇక్కడ కానీ పోలీసులు కానీ మేనేజ్ చేశారనుకోండి, ఉమ్. పోలీసులు ఎవిడెన్స్ ని మెల్లగా డైల్యూట్ చేసేస్తారు. డైల్యూట్ చేస్తారు. లేదు అని అనుకుంటే ఆ ప్రియుడికే మొత్తం చుట్టుకునేటట్టుంది. బంగారం పట్టుకుపోయి అమ్మాడు కదా, వాడి ఈమె కొద్దిగా దొంగతనం చేసాడని అన్నది అనుకోండి. అదే వాడికి కొద్దిగా దొరుకుతాడు. ఎక్కడెక్కడ అమ్మారు అవన్నీ కూడా రికార్డులు తెప్పించారు వీళ్ళు. కాకపోతే దానికి దీనికి లింక్ పెట్టాలి. అంటే ఆ గోల్డ్ అమ్మడం, ట్రైల్ ఆఫ్ గోల్డ్ అంటారు, ట్రైల్ ఆఫ్ మనీ, ఇవన్నీ చేయాలి. అంటే పకడ్బందీగా ఆర్గనైజ్డ్ గా పోలీసులు పనిచేస్తే మాక్సిమం చేయొచ్చు. కాకపోతే ఇట్లా అంటే నడి వీధిలో చంపిన కేసులు కూడా వీగిపోయిన కేసులు చాలా ఉన్నాయి మనకి. ఎందుకంటే సంవత్సరానికి యావరేజ్ లో 33,000 మర్డర్లు జరుగుతాయి ఇండియాలో. అందులో 40-30% కూడా కన్విక్షన్ రేట్ లేదు. కాబట్టి కన్విక్ట్ అవ్వడం అనేది వెరీ రేర్. అందుకనే వీళ్ళు ఏంటంటే డబ్బులు దానికి కూడా ముందుగా ప్లాన్ చేసుకుంటారు. మొత్తానికి ఇక్కడ ఇంకా 5 లక్షలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా. మంగళసూత్రం కాపాడింది సార్ ఆయన ప్రాణాలు. ఆయన కాపాడింది అంటారా? అట్లా ఆవిడ సంగతి ఏమో గానీ కట్టిన వేళ మొత్తానికైతే అతనైతే సేవ్ అయ్యాడు. అతను సేవ్ అవడానికి ప్రధాన కారణం అతను హుషారుగా ఉండడమే.